14 సంవత్సరాల తెలంగాణ స్వరాష్ట్ర పోరాటం తర్వాత మరి రాష్ట్రాన్ని తెచ్చుకున్నటువంటి కేసీఆర్ నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని తెచ్చుకొని మరి మంచి పరిపాలన, కట్టినిల్లు, పెట్టిన పొయ్యి, మరి 24 గంటల కరెంటు, మరి నాణ్యమైనటువంటి కరెంటునిచ్చి రైతులను ఆదుకున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం మరి అప్పుడున్నటువంటి పరిస్థితులను ఇప్పుడు రైతులందరూ నెమరు వేసుకోవాల్సినటువంటి పరిస్థితిని కల్పించిన ఈ రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. ఎందుకంటే 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. సాగునీరుకు ప్రాజెక్టులు నిర్మాణం చేసి చివరి మడి ఆయకట్టు వరకు నీళ్లందించింది కేసీఆర్ ప్రభుత్వం. అదేవిధంగా ప్రాజెక్టులను పూర్తిగా నిండు కుండల్లా నింపి ఎప్పుడు అవకాశం ఉంటే, ఎప్పుడు రైతులకు ఇబ్బంది ఉంటే అప్పుడు వదలడానికి సిద్దం చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. కానీ అన్ని వనరులు ఈ తెలంగాణ రాష్ట్రంలో సమకూర్చి పెట్టినటువంటి కేసీఆర్, హరీష్ రావు గారి నాయకత్వాన్ని మరి ప్రజల మధ్యలో కల్లబొల్లి మాటలు చెప్పి మరి అబద్దపు వాగ్దానాలు చేసి ఈ రాష్ట్రంలో ఈ కొత్త కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అనేది ఏదైతే నానుడి తెలంగాణ ప్రాంతంలో ఉందో మరి ఈ రాష్ట్రంలో ఉడుముదొచ్చినటువంటి రేవంత్ రెడ్డి పరిపాలన చూసి మరి ప్రజలు, రైతులు ముఖ్యంగా నవ్వుకుంటా ఉన్నారు. ఎందుకంటే ముంగిట్లోకి యూరియా డీఏపీలు వచ్చు, అటువంటిది ఇలా యాప్ల ద్వారా డీఏపీ తీసుకుని లైన్లో నిలబెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే గత 15 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్పులు లైన్లో పెట్టుకుని మరి మూటల లైన్లో పెట్టుకుని బస్తాలు, యూరియా బస్తాలు, ఎరువులు తీసుకున్నటువంటి మళ్లీ ప్రజలకు అదే ఆలోచనను, అదే విధానాన్ని మళ్లీ ప్రజలకు చేరవేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇందిరమ్మ రాజ్యం చేస్తాం, మేము మంచి సుభిక్షంగా పరిపాలన చేస్తాం అని చెప్తున్నటువంటి మాటలే మృదువుగా మరి ఇంపైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ మరి రైతులను చాలా మభ్యపెట్టి రైతుల మానసిక స్థితిని ఆందోళనకు గురి చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మరి ఎద్దెడిసిన వ్యవసము, రైతు తెడిచిన రాజ్యము నిలవదని నానుడి ఉంది. దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించాలి. ఎందుకంటే రైతు సుభిక్షంగా ఉంటే రాజ్యం సుభిక్షంగా ఉంటది. మరి రైతు ఇలా అధోగతి పరిస్థితి ఉంది. మరి ఈ యొక్క క్రాప్ సీజన్ కు వచ్చేసరికి రైతులకు వర్షాకాలం సరి అయిన సమయంలో మనకు అనుకూలించక వర్ణదేవుడు కొద్దిగా ఇబ్బంది మాట వాస్తవం. కానీ ఒక 15 రోజులు 20 రోజులు మరి తర్వాత కూడా ఈ వర్ణదేవుడు కరుణించి వాగులు, వంకలు మరి అన్ని పొంగి పొరులుతున్నటువంటి తరుణం అయినా నిర్లక్ష్యంగా నిమ్మకు నీరెత్తినట్టు లేదు. మరి రైతులు ఆందోళన చేసింది పట్టించుకోవడం లేదు, రైతులకు సహకరించింది లేదు. ఇలా గోదావరి జలాలన్నీ మరి సముద్రం పాలవుతా ఉన్నాయి. మరి ఎత్తిపోవాల్సినటువంటి ప్రభుత్వం నాగార్జున సాగర్ లో యజ్ఞాలు చేస్తా ఉంది. మరి వర్ణదేవుడు కరుణించిండు, వాళ్ళ యజ్ఞ ఫలితమా మరి రైతుల పోరాటమా? కరుణించినటువంటి ఈ వర్ణదేవుని నీళ్లు సముద్రం పాలవుతా ఉన్నాయి. అది ఎత్తిపోయాల్సినటువంటి ప్రభుత్వం మరి ప్రాజెక్టుల పక్కకు యాగాల పేరు మీద ప్రజలను మభ్యపెడతా ఉంది. ఎందుకంటే సరి అయిన సమయంలో రైతులకు నీళ్లు, ఎరువులు అందించినట్టయితే మరి కేసీఆర్ కు, హరీష్ రావు గారులకు మంచి పేరు వస్తుంది, తెలంగాణ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఆ పేరు వాళ్లకు పోయినట్టయితే, నీళ్లు అందించినట్టయితే, రైతులు సుభిక్షంగా ఉన్నట్టయితే అనే ఉద్దేశంతో కరెంటు కోతలున్నాయి, నీటి కోతలున్నాయి, ఎరువుల కోతలున్నాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే కోతల ప్రభుత్వం అనే విధంగా ప్రజలకు అర్థమవుతా ఉంది. దీన్ని ఇప్పటికైనా మార్చుకోకపోతే ఈ 2 సంవత్సరాల కాలం మీరు ఇంకా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ దరిద్రం మరి ఎట్లా పోతుందా, ఎట్లా వదిలించుకుంటామా అని రైతులు చాలా ఆలోచన చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా తస్మత్ జాగ్రత్త. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పెద్దలు, కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ పరిపాలన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు రైతు సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడి రైతులు బాధపడకుండా రైతుల మెప్పుకోరే విధంగా రైతులకు నాణ్యమైన విద్యుత్, రైతులకు మంచి ఎరువులు, రైతులకు మంచి పంట నీళ్లను వదలాలే, ప్రాజెక్టులు నింపాలని చిన్నకోడూరు మండల్ బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తా ఉన్నాం.